హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఇంకా మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంటాను అనమాట. అండ్ మీరు అలా ఎంకరేజ్ చేస్తుంటే నాకు కొత్త కొత్త వీడియోస్ అవి పెట్టాలి అనిపిస్తూ ఉంటుంది. మనము ఇప్పుడు చూసినట్టయితే మనం మామిడికాయ పచ్చళ్ళ సీజన్ అనేది రన్ అవుతుంది. సో మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఇంతకుముందు మన ఛానల్లో ఆల్రెడీ 2 పచ్చళ్ళ వీడియోస్ అనేది పెట్టాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. ఈరోజు ఏం పచ్చడి చేస్తున్నాము అంటే, ఎండాకాలంలో ఎంత అయినా ఆవకాయ తినాలి అనిపిస్తుంది, కానీ వేడి చేయకూడదు అనిపిస్తుంది. సో వేడి చేయకుండా ఆవకాయ తిన్నాము అన్న ఫీల్తో ఉండాలి అంటే ఏం పచ్చడి తినాలి? కరెక్ట్, పెసర ఆవకాయ తినాలి. సో పెసరపప్పు అనేది చలవని అందరికీ తెలుసు. సో పెసరపప్పుతో మనము ఆవకాయని చేసుకున్నాం అనుకోండి, పెసర ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో మనకి ఆవకాయ తిన్న ఫీల్ ఉంటుంది. అదేవిధంగా మనకి బాడీకి హీట్ అనేది లేకుండా చలవ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు మామూలు ఆవకాయ కూడా మనం తింటూ ఉండొచ్చు. అలా ఆల్టర్నేట్గా ఇట్లా తింటూ ఉన్నాము అంటే వేడి చేయకుండా ఉంటుంది, మనం కొత్త పచ్చడిని ఆస్వాదించినట్టు ఉంటుంది. సో ఈరోజు పక్కా కొలతలతో పెసర ఆవకాయ ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను నేను. వీడియోని తప్పకుండా అందరూ ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేశారంటే మీకు ఆ కొలతలు అనేది మిస్ అయ్యాయంటే పచ్చడి టేస్టీగా రాదనమాట. సో అలా ఏమీ జరగకుండా చక్కగా మీరు మొత్తం ఆ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు మనము ఇక్కడ చూస్తే మీరు ముందు వీడియోలో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో మనము ఆవకాయలు ఎలా అయితే కొట్టిస్తామో అతని చేత ఇవి కూడా ఆవకాయ ముక్కల్లాగే కొట్టాలి కాబట్టి సో అతని చేతే కొట్టించాము. అతని పేరు బ్రహ్మయ్య. ఒంగోలులో ఎవరైనా ఉంటున్నారు అంటే మార్కెట్లో మీకు లాయర్పేట మార్కెట్, రైతు బజార్ ఉంటుంది కదా, మార్కెట్ కదా, రైతు బజార్లో అతను ఉంటాడు. సో అతని దగ్గర మంచి కాయలు ఉంటాయి, అక్కడ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఆవకాయ ముక్కలు కొట్టించేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆవకాయకి ఎలా అయితే క్లీన్ చేస్తామో ముక్కల్ని అలాగే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయడానికి ముందు మనము పెసరపప్పును వేయించుకున్నామంటే మనం క్లీన్ చేసుకునే లోపల అది చల్లారుతుందన్నమాట. ముందు మనం ఏం చేయాలి, పెసరపప్పుని మనకి బాగా వేయించుకోవాలన్నమాట. వేయించి అది చల్లారిన తర్వాత మనం మొత్తము పౌడర్ లాగా మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల మన ముక్కలు కనుక తుడుచుకొని రెడీగా ఉన్నాయంటే ఈజీగా పెసర ఆవకాయ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొలతలు వచ్చేసరికి నేను 15 కాయలకి చెప్తున్నాను ఇక్కడ మన వీడియోలో. 15 కాయలకు వచ్చేసరికి 2 సోరు డబ్బాలు, అంటే నేను ప్రీవియస్లీ ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను డబ్బా ఏంటి అన్నది వాడేది. ఆ డబ్బాతో 2 డబ్బాల ఉప్పు, 2 డబ్బాల కారం, అదేవిధంగా 2 డబ్బాల పెసరపిండి మనము యూజ్ చేస్తాం అన్నమాట. ఈ పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదండి, కొంచెంగానే పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడే తినేసేయాలి. పెసరపప్పు మీకు తెలిసిందే కదా, కొంచెం అదొక రకమైన స్మెల్ అనేది వస్తుంది. సో ఇది మన ఆవకాయలాగా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి కొంచెం 2 to 3 months అనేది మనము మంచిగా తినచ్చు అనమాట. ఫ్రెష్ ఫీల్తో తినచ్చు అనమాట. బయట పెట్టుకున్నారంటే కొంచెం పాడవుతుంది. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 2 to 3 months అనేది తినచ్చు. దీనికి నేను ఇక్కడ మీకు చెప్పిన విధంగా ఇదిగోండి, ఈ డబ్బాతో 2 డబ్బాలు, మనము 15 కాయలకైతే 2 డబ్బాలు పెసరపిండి, అదేవిధంగా 2 డబ్బాల కారం అనేది నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మీ ఇష్టం అండి. మీరు ఏ కారం మీరైతే యూస్ చేసుకుంటారో ఆ కారాన్ని వాడుకోవచ్చు. మేమైతే ఇక్కడ బళ్ళారి కారం, అదేవిధంగా గుంటూరు కారం అనేది యూస్ చేస్తున్నాము. మీకు చెప్పినట్టుగా బళ్ళారి కారం మనకి ఏంటంటే కలర్ అది బాగుంటుంది, చూడ్డానికి ఎప్పుడు చూసినా కూడా మనకి పచ్చడి అనేది ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది అనమాట. ఫ్రెష్ ఫీల్ కనిపించేలాగా చూస్తుంది, కొత్త పచ్చడి అన్నట్టుగా. మనం ఈ పచ్చడి కాకపోయినా మనము ఆవకాయలో కూడా ఇదే కారం కనుక యూస్ చేసుకున్నాము అంటే మనకి ఏంటంటే ఒక 6 నెలల తర్వాత, 8 months తర్వాత అలాగా ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి పచ్చడి అనేది కొత్తగా ఇప్పుడు పెట్టిన పచ్చడిలాగా అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా మనకి కారం అది కావాలి కాబట్టి గుంటూరు కారం అనేది తీసుకోవాలి. అది రేషియోస్ అనేది మీరు తినే కారాన్ని బట్టి దాన్ని బట్టి మీరు రేషియోస్ అనేది చూసుకొని వేసుకోండి. కొలత అయితే ఇదనమాట, 2, 2, 2 15 కాయలకి. సో మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకొని మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఇందులో మనం ఆవకాయకి వేసినట్టుగా ఆవపిండి, మెంతిపిండి అనేది మాత్రం వేయమండి. మెంతులు కావాలి అనుకుంటే, ఎవరికైనా ఇష్టం ఉంది అనుకుంటే వేసుకోవచ్చు, అదేం పర్వాలేదు. మెంతులు కావాలంటే వేసుకోవచ్చు. అన్నీ కూడా మంచిగా కలిపేసుకొని ఆ 3 పిండిలు అంటే కారము, ఉప్పు, అదేవిధంగా
పెసరపిండి మూడింటిని కూడా బాగా కలిపేసుకొని తర్వాత మనం తుడిచిపెట్టుకున్న ఆ ముక్కలు ఆవకాయ కొట్టుకున్నట్టే దీనికి కూడా చెప్పాను కదా మీకు టెంకతో పాటే కొట్టుకోవాలి అనేసి. సో వాటిని మనం ఆవకాయ ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మనం కొంచెం కొంచెం నూనె అనేది వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇక్కడ మేము ఈరోజు ఆవకాయకి అయితే పప్పు నూనె ఏ పప్పు నూనె అయినా మీరు ఏది వాడతారో ఆ పప్పు నూనె యూస్ చేసుకోవచ్చు. మేము ఆవకాయకి వచ్చి నువ్వు పప్పు నూనె వాడాము. ఈరోజు ఇక్కడ పెసర ఆవకాయకి వచ్చేసరికి పల్లి నూనె వాడుతున్నాం అనమాట, పల్లి పప్పు నూనె. సో పల్లి నూనె వాడితే మా అమ్మగారు ఏం చెప్తారంటే పల్లి నూనె వాడాము అంటే పచ్చడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదు, అందుకనే మనము నువ్వు పప్పు నూనె అలాంటిది యూజ్ చేస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. సో ఈ పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు ఎట్లాగో ఉండదు పెసర ఆవకాయ అనేది. సో అందుకని చెప్పేసరికి ఇక్కడ మేము పల్లి నూనె అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట. మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇట్లా పిండి అంతా కూడా మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే మన ముక్కకి పట్టేటప్పుడు కూడా అన్నీ ఈక్వల్గా పడతాయి అన్నమాట. ఒకటి దాంట్లో కారం ఎక్కువ అట్లా అని కాకుండా అన్నీ ఈక్వల్గా చక్కగా మనకి పడతాయి. మీరందరూ కూడా ఆవకాయలు పెట్టుకున్నారా? ఇంకా లేదా? అసలు మన వీడియోల్ని ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు ఏ ఏరియాలో ఉంటారు ఏంటి, ఏ ఊర్లో ఉంటారు ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ ఊరికే మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి ఏంటి అన్న తెలుసుకోవాలని ఒక చిన్న ఇంట్రెస్ట్తో నేను ఇలా అడుగుతున్నాను ఈ వీడియోలో. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, మేము విజయ గ్రౌండ్నట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాము. మీరు ఏ ఆయిల్ కావాలి అనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని వాడి మీరు ఆవకాయ ముక్కకైతే ఎలాగైతే మొత్తం పిండి పట్టేటట్టుగా పెడతామో అదేవిధంగా ముక్కలకి బాగా పిండి పట్టించి పక్కన వేరే గిన్నెలో మనము పెట్టుకోవాలన్నమాట. ఇది మనం ఆవకాయలాగి 3 రోజుల పాటు దాన్ని పక్కన ఉంచాలన్నమాట. ముక్కలన్నిటికి కూడా పిండిని పట్టించి కొంచెం నూనె అది వేసేసి మూత పెట్టేసి 3 రోజుల పాటు పక్కన పెట్టేసేయాలన్నమాట. అప్పుడే మనకి ఏంటంటే ఆ ముక్క అనేది ఊరి అందులో నుంచి జ్యూస్ అనేది ఆ ఉప్పు కారంతో పాటు కలిసి మనకి పచ్చడిలో ఊటలాగా తయారవుతుంది అనమాట. మీరు వీడియో కనుక లాస్ట్ వరకు చూసారంటే మీకు 3వ రోజు పచ్చడి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను. అందుకే మీకు ముందు చెప్పినట్టుగా మీరు వీడియోని కనుక మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసారంటే మీకు అంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేశారంటే ఒకటి కొలత పోయినా కూడా మీకు ఏమవుతుందంటే పచ్చడి అనేది ఆ టేస్ట్ అనేది పోతుంది. సో మనకి ఇదేమీ కొంచెం పచ్చడి కాదు కదా, మనం ఎక్కువగా పెడుతున్నప్పుడు కొంచెం టేస్టీగా వస్తేనే మనం ఎక్కువ రోజులు తినగలుగుతాం. అదే అలా కాకుండా మనకి పాడైపోయింది అనుకోండి పచ్చడి, ఎంత కష్టపడి చేసి ఉపయోగం లేకుండా అయిపోతుంది. సో అలా అవ్వకూడదు అంటే మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఆ కొలతలు ఏంటి, ఎలాగా ఎప్పుడెప్పుడు ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాం, ఎలా కలుపుతున్నాము, ఎలా పెడుతున్నాము ఏంటి అన్నది కూడా మీకు ఐడియా వస్తుందన్నమాట. అందుకు నేను వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ చేయకుండా అని చెప్పాను అన్నమాట. ఇంకా చూసిన విధంగా మనము ఆ ముక్కలన్నిటిని కూడా పిండి పట్టించేసి ఆ డబ్బాలో పెట్టేసుకోవాలి. డబ్బాలో పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్, ఇక్కడ మాకు 15 కాయలకి 1.5 లీటర్ ఆయిల్ అనేది పట్టిందండి. అది ఆయిల్ అనేది మీరు చూసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా కూడా వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ వేసుకున్నామంటే మరీ ఆయిలీగా అనిపిస్తుంది. అలా కాకుండా 1 లేదా 1.5 వేసుకోండి. సరిపోలేదు అనిపిస్తే 3వ రోజు తీసినప్పుడు కొంచెం గట్టిగా ఉంది అలా అనిపించింది అంటే కనుక అప్పుడు మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ అనేది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 3వ రోజు తీసి చూపిస్తున్నాను నేను పచ్చడి ఎలా ఉంది అన్నది. ఆహా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అసలు. చాలా కలర్ఫుల్గా మనం గుంటూరు కారము ప్లస్ బళ్ళారి కారం యూస్ చేయటం వల్ల పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా అండ్ కలర్ఫుల్తో పాటు టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీకు కూడా తెలియాలా టేస్టీగా ఉంది లేదు అన్నది. అయితే వీడియో ఎండ్ వరకు వెయిట్ చేయండి, మీకు కూడా ఒక ముద్ద పెడతాను. ఎలా ఉంది ఏంటి అన్నది చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పచ్చడిని కనుక అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా, ఎంతటి వాళ్ళైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఆ పచ్చడి కలుపుకున్నప్పుడు చూసారంటే చేయి పెట్టి నాకు కూడా ఒక ముద్ద పెట్టాలి అనిపిస్తూనే ఉంటుందండి. అంత బాగుంటుంది పచ్చడి అయితే.
మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు మా నార్మల్ ఆవకాయలు అట్లా కాకుండా ఈ పెసర ఆవకాయ అనేది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరేం వెరైటీస్ పెడతారు ఏంటి, ఈ మామిడికాయతో ఎలాంటి పచ్చళ్ళు పెడతారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే కాదండి, ఇంకా మామిడికాయలతో ఇంకా వేరే రకాల పచ్చళ్ళు కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఏ వీడియోని మిస్ అవ్వకుండా మీరు అన్ని వీడియోస్ని చూడగలుగుతారు. ముందు పెట్టిన వీడియోస్ కనుక ఇంకా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసి ఆ పచ్చళ్ళు కూడా చేసేసుకొని అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.